మొదటి అధ్యాయము మొదటి 3 వచనాల్లో కొన్ని విషయాలు ధ్యానించబోతాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నీ పాదాలకంతో వందనాలు. దేవా, నీ దివ్యమైన సన్నిధిలో ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ బైబిల్ స్టడీలో తండ్రి ఎఫెసీ పత్రికను ధ్యానించుతూ ఉన్నాం. నీ గ్రంథాలు ధ్యానించటం, దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించటం ఎంత ధన్యకరమో రాయబడింది. నీ వాక్యమే మా జీవితానికి బలం. నీ వాక్యమే మమ్మల్ని తిరిగి పుట్టించింది. నీ వాక్యమే మమ్మల్ని పరలోకానికి చేర్చగలిగింది. ఆ దివ్యమైన వాక్యం అల్పుడను ఇదిగో తండ్రి మరుగు చేసి నీవు అందించి నీ వాక్యముతో అందించబడటానికి సహాయం చేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. మనం మొదటిసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫెసీ సంఘం ఏ విధంగా స్థాపించబడింది, అపోస్తుడైన పౌలు అందులో ఎంతకాలం పనిచేశాడు, ఆ పరిచర్యల అంతట్లో కూడా ఆయన ఆఖరిసారి మిలాతులో పెద్దల్ని పిలిపించి ఏమి సంఘానికి మంచి వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానంలో నాకు హృదయాల్లో స్పందించి అనేక స్థలాల్లో పనిచేయటానికి, అనేక స్థలాలకు పోగలగటానికి కారణం ఒక చక్కని మాట చెప్పబడింది. సంఘం దేవుడు మనకిచ్చిన బహుమానమే కాదు, తన స్వరక్తముతో కొన్న సంఘం. సంఘము ఆయనకి చెందినది కానీ మనకు చెందింది కాదు. ఈ సంఘానికి పునాది ఆయన, కట్టడం మనం. ఈ సంఘానికి శరీరం మనం, శిరస్సు ఆయన. ఈ సంఘం ఆయన యొక్క వధువు, ఆయన మన యొక్క వరుడు. ఈ అవినయ భావము సంఘాలకి క్రీస్తుకు లేకపోయినట్లయితే అది ఈ భూలోకంలో సంఘం అనబడదు. పరలోకానికి ఎత్తబడటానికి ఎలాంటి ఆస్కారణ లేదు. ఎందుకంటే దేవుని వాక్యానికే అది నిజమైన సత్యం. ఈ ఎఫెసీని గురించి అపోస్తల కార్యమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా దీన్ని బయలుపరిచాడు. ఇది దేవుడే చెప్పమన్నాడు. పద్మాసు లంకలోనికి యోహానుని వేయబడ్డప్పుడు ఆ పద్మాసు లంక అనేది ఒక జైలు లాంటిది. మనకి ఇదివరకు అన్నమానం ఉన్నట్టుగా అది అలాంటి జైలు. ఆ జైల్లో ఉన్నప్పుడు ప్రభువు దినం వచ్చింది. ఇది సబ్బాతనం కదా, ఆదివారాన్ని ప్రభుదినం అంటాం. సబ్బాతు, అమావాస్య, తర్వాత విశ్రాంతి దినాలు ఇవన్నీ కూడా కొలసి 2:16 చూస్తే అవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. కాబట్టి ఆ స్వరూపం వచ్చినాక ఛాయలతో పనే లేదు. కాబట్టి ప్రభు దినం, ప్రభువు మృతి పొంది లేచిన దినం. చూసారా ఆ భక్తుడు ఎంత మంచి భక్తుడో, ఎంత శ్రేష్టమైన దైవభక్తుడో. శ్రమలలో, దుఃఖంలో ఏకాంతంగా పద్మాసు లంకలోనికి ఆయన వేసినప్పుడు ఆ ప్రభుదినం ఏం చేశాడంటే ఆత్మావశుడయ్యాడు, ఆత్మతో నింపబడ్డాడు. దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలు చేయవలసిన మొదటి పని ప్రభుదినం ఆత్మావశులు కావాలి. శరీరాన్ని మర్చిపోవాలి. శరీర తలంపుల కోసం, శరీర ఆశల కోసం దేవుని మందిరానికి రాకూడదు. ఆయన దివ్యమైన మందిరంలో ఆత్మావశులం కావాలి. ఎందుకంటే ఇది పరలోక కవిని, ఆయన కరులు దీని మీద ఉన్నాయి. అది మందిరం లేదప్పటికీ, అదొక అరణ్యం, అదొక అడవి. రెండవది ఏమైందంటే ఆత్మస్వరూపి అయిన దేవుని చూచాడు ఆయన. ఆత్మస్వరూపి అయిన దేవుని తాను శారీరకంగా చాలా దగ్గర ఉండేవాడు యేసుక్రీస్తుకి, రొమ్మున అనుకుని ఉండేవాడు. తన తల్లిని అప్పగించాడు. ఇంకా చాలా ఆయనకి యేసుక్రీస్తు ప్రభు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా అక్కడ ఆత్మస్వరూపిని చూశాడు. ఆయన తల వెంట్రుకలు హిమమంత తెల్లగా ఉన్నాయి. నేను ఎక్కువగా దాని గురించి వివరించను, ఎందుకంటే మనం ఎఫెసీలోకి వెళ్ళాలి. రెండవది ఆయన పుట్టము వేయబడిన పాదాలు శ్రమలలో పుట్టమేయబడ్డాయి. బబులోన్లో ఆయన కూడా కాలే ఆ మంటలోకి వచ్చాడు. మన కొరకు ఆయన పుట్టమేయబడ్డాడు. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం లాంటివి. అంటే
ఒక విద్యుత్ శక్తి, అంటే అది విద్యుత్ శక్తి జలప్రవాహం. ఈ జలప్రవాహం ఏంటంటే మానవ హృదయాలలో ఆధ్యాత్మిక శక్తిని పుట్టించే ఒక పవర్ ఆయన మాటలు. అవన్నీ విన్నాడు విని ఆఖరికి ప్రభు ఏం చెప్పాడు, భయపడకుము, నేను మృతి చెందాను కానీ నేను సదాకాలం జీవించేవాడిని అని చెప్తూ ఆత్మకార్యాలు రాయడానికి ప్రేరేపించాడు. చాలాసార్లు మనం సేవ ప్రారంభించేటప్పుడు, మన సంఘాలు స్థాపించేటప్పుడు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు ఈ రెండు అనుభవాలు లేకుండా చేసే కార్యాలు మన జీవిత అనుభవంలో అవి ఫలించలేవు. ఆత్మావశ్యం చెందాలా, ఆత్మకార్యాల కొరకు దేవుడు చెప్పాలా, ఆత్మస్వరూపిని మన హృదయాంతరంగాలలో చూడాలా ఆయన్ని. అప్పుడు ఆయన సంఘాలకు ఏం రాయమన్నాడో రాశాడు. ఆ రాసేటప్పుడు ఆ మొదటి సంఘమే సంఘం ఏపీసీ సంఘం, చాలా మొదటి సంఘం. ఈ సంఘానికి యోహాను కూడా సంఘ కాపరిగా పనిచేశాడని యూసీబేస్ అని ఒక చరిత్రకారుడు రాశాడు. ఈ సంఘంలో ఆయన కూడా సంఘ కాపరిగా పనిచేశాడు అని ఒక చరిత్రకారుడు నేర్పించాడు. ఆ సంఘం చాలా శ్రేష్టమైన సంఘం. మనం చూసాం ఎట్లా స్థాపించబడిందో, అర్తమీ దేవత దేవాలయం ఏంటో, అక్కడున్న స్థితులన్నీ పోయిన వారం మనం తెలుసుకున్నాము, ఇప్పుడు అవ్వలేదు. ఆ సంఘంలో దేవుని పని వారు చాలా చక్కగా చేశారు. అలసిపోలేదు, నిరుత్సాహపడలేదు, నిరాశ చెందలేదు. చాలా చక్కని మాటలు అక్కడ, దేవుని మాటలు చాలా మాటలు రాశాడు. నువ్వు అలసిపోలేదని నేను ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. దానితో పాటు ఒక తప్పు చెప్పాడు ఆ సంఘాన్ని, ఎఫెసు సంఘాన్ని. నీకు మొదటున్న ఆ ప్రేమ ఇప్పుడు లేదు, ఆ ఫస్ట్ లవ్ లేదు, ఆ మొదటి ప్రేమ లేదు. మొదట నువ్వు ఎంత త్యాగం చేశావో ఆ త్యాగం ఆఖరి దాకా ఉండాలి. జాన కడుపు కోసం ఆ త్యాగం పోకూడదు. మనుషులను సంతోషపెట్టడానికి ఆ త్యాగం పోకూడదు. మనుషులు ఇష్టపడే రీతిగా నేను ప్రసంగాలు చేయాలని, మనుషులకు చేరువవ్వాలన్న దృష్టితో మాట్లాడకూడదు. లేకపోతే దాని ద్వారా నేనేమైనా సంపాదించుకోవాలని హృదయములో ఆశ కలిగి ఆ సంపాదన పరమైన సందేశాలు ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది దేవుని వాక్యం. కాబట్టి ఆ సంఘానికి అదే చెప్పాడు. ఆ మొదట నా మీద ఉన్న ప్రేమ మీకు ఇప్పుడు లేదు అన్నాడు. అని ఏమంటాడో తెలుసా? మరో మనసు బంధం అంటాడు. ఇంగ్లీష్లో 2 చిన్న మాటలు చెప్తాను, నేను అంత ఇది కాదు. రిమెంబర్, రిపెంట్ కదా. ఇంకొక మాట ఏంటంటే రిపీట్. నీవు జ్ఞాపకం చేసుకో ఒకసారి, మొదట నువ్వు ఎట్ట నన్ను ప్రేమించావు, ఇప్పటి స్థితిని కూడా జ్ఞాపకం చేసుకో, ఎలా ప్రేమిస్తున్నావు. ఒకసారి రిపీట్ చేయి. నన్ను ప్రేమించిన త్యాగం ఏమైంది, అది ఆ త్యాగం ఎక్కడ పెట్టావు, మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకో. తిరిగి ఆ మొదటి ప్రేమను చేయి. ఒకవేళ ఆ మొదటి ప్రేమలో నీవు నిలబడకపోతే, రాకపోతే ఏమన్నాడో తెలుసా? నీ దీపస్తంభాన్ని తీసేస్తాను, ఆ వెలుగు స్తంభాన్నే తీసేస్తాను. ఇంకా వెలుగు స్తంభం తీసేస్తూ ఉండేది ఏంది? లోకమే. దేవుని వెలుగు మనలో నించిపోతే మన హృదయం చీకటి హృదయం, మన మందిరాలు దేవుని మందిరాలు కావు. చూసారా, యెరూషలేము దేవాలయమే దేవుని మందిరం కాలేకుండా పోయింది. ఆ చీకటి వచ్చేసింది దొంగల గురుగా చేసినందువలన. కాబట్టి ఈ ఈ ఈ మాటలు ఎఫెసీ సంఘానికి ఇచ్చిన గొప్ప ఉద్బోధ, సత్యమైన సంగతులు ఈ సంఘానికి ఇచ్చాడు. ఈ సంఘం ఎలా లెటర్ రాశాడో అపోస్తుడైన పౌలు, దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ మొదట మనం చూడగలిగితే ఏముంటుందంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసకులైన వారికి శుభమని చెప్పి రాయునది. మనం తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఇక్కడ చెప్పిన ఒక చక్కని మాట, దేవుని చిత్తం. అది మనుష్య చిత్తం కాదు మనం చేయాల్సింది, దేవుని చిత్తం. దేవుని చిత్తము అనేది ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఉండకపోవచ్చు,
కన్నీళ్ళు రప్పించవచ్చు కదా. దేవుని చిత్తము అనేది మనుషుని చిత్తం కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే నా చిత్తం నెరవేరాలా, నా మాట నెరవేరాలా, నేను చెప్పినట్టు జరగాల. ఇవన్నీ సాతాను మాటలు, సాతాను తలంపులు. నా సింహాసనం దేవుని సింహాసనానికంటే కూడా పైకి ఉండాలనుకుంటాడు. దేవుని చిత్తం అనేది ఏంది అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఒక పరీక్ష దినం. అది గెత్సెమనే తోటలో నేర్పించాడు. సాతాను బలహీనపరచబోతుంది. ఆయన శరీరాకారంగా ఈ లోకానికి వచ్చాడు. సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసేయమంటాడు. దేవుని మాటలు వాక్యంలో కరెక్ట్ కాదు, బోధ చెప్తూ నాకు, కానీ అయినా నీ చిత్తమే అని అంటాడు. సిలువైనా నీ చిత్తమే, మరి ఏదైనా నీ చిత్తమే. దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం లోబడాలి, కానీ దేవునికి మనం కొన్ని సలహాలు ఇవ్వకూడదు. దేవాన్ని ఇటు నడిపిస్తే, ఇక్కడ ఉంచితే, అక్కడ చేయిస్తే, దేవుని చిత్తానికి ఎలాంటి తలంపులు ఇవ్వకూడదు. నేను సెమినరీ తీరిన వెంటనే దేవుడు నన్ను నల్లమల్ల కొండల్లోకి పంపించాడు. అడవులోకి పోయి పనిచేశాను 10 సంవత్సరాలు. నేను ఇంతవరకు ఏ చర్చికి నా అప్లికేషన్ పెట్టలేదు. నా సర్టిఫికెట్లు కూడా ఎవడు చూడలేదు. నేను ఏం చదివాను కూడా చూడలేదు. నేను బిఏ చదివాను, బీడీ చదివాను, శరం పూర్తి, కానీ ఎవరు అడగలేదు. ఈవెన్ దో సమావేశం కూడా నన్ను అడగలేదు, నువ్వేం చదివావు అని, ఎక్కడున్నావు అని. ఆయన చిత్తానికి మనం సంపూర్తిగా లోపడాలంతే. ఎక్కడైనా, అది అరణ్యమైనా పర్వాలేదు, అడవైనా పర్వాలేదు, పల్లెైనా పర్వాలేదు, పట్టణమైనా పర్వాలేదు, ఇంతకంటే పెద్ద పట్టణమైనా పర్వాలేదు. మన జ్ఞానం కాదు పనిచేసేది, దేవుని జ్ఞానం పనిచేయాలి. మనం కాదు పనిచేసేది, దేవుడు పనిచేయాలి. ఎందుకంటే ఆయన చిత్తము అనగానే అర్థం ఏంటి అంటే కాడికి ఆయనే దున్నేయద్దు, మనం యువతలు సహాయకారంగా ఉంటాం. పొలాన్ని దున్నేది ఆయన, పంట పండించేది ఆయన. ఆయనకి జత పనివారంగా పక్కన ఉంటాం. ఏం చేస్తాం? లోబడి ఉంటాం అంతే. చూసారా, ఎవరైనా కాడి కట్టినప్పుడు చూసారా, బలమైన దాన్ని కడతారు, పక్కన చాలా బక్క దాన్ని కడతారు. ఇదంతా బరువంతా దాని మీద వేసేస్తాడు. ఇది ఆధారమే, దున్నేదంతా అదే. అంతే దేవుడు మనల్ని పిలిచింది. దున్నే ఆయన, విత్తే ఆయన, అన్నీ ఆయనే. కానీ మనం ఆయన జత పనివారు, ఆయన జత ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు. అది దేవుడు మనల్ని పిలిచిన పిలుపు. అందుకే అంటాడు దేవుని చిత్తం అనే మాట ఫస్ట్లోనే వాడేశాడు. దేవుని చిత్తం. క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు. ఇక్కడ మనం నేర్చుకోవాలా. అపోస్తుడు ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు, టీవీ అభిషేకాలు కూడా పెట్టుకుంటున్నారు. కాదండి, వారికి ఇష్టం, వారి మనసాక్షికి. ఒక రెవరెండ్ అంటే సంఘం సేవ చేసిన తర్వాత అతన్ని అభిషేకించిన తర్వాత దేవుని యొక్క పని చేయడానికి సంపూర్ణంగా డెడికేట్ చేసుకోవటం. అది పెద్ద పేరు కాదు. కొన్నిసార్లు కొన్ని పుస్తకాలలో నేను రాస్తున్నాను. ఈ మధ్య క్రిస్టియన్ అంబాసిడర్ అనే పుస్తకంలో రాస్తున్నాను. నా ముందు కూడా రెవరెండ్ అయ్యారు, నేను రాసిన దగ్గర కూడా రెవరెండ్ అయ్యారు. కంచెల ప్రభుదాస్ అంతే, కంచెల ప్రభుదాస్. సంతోషం. పేర్లు ఏం లేదు, రెవరెండ్లు ఏం లేదు, ఏమీ లేదు. కానీ అపోస్తులు అనేది పెట్టుకోవాలనుకుంటే కొరింథీ సంఘానికి చాలా అభ్యంతరమైంది పౌలు అపోస్తులు అనుకోవటం. కొందరు ఒప్పుకోలేకపోయారు ఆయన అపోస్తులు అనటానికి. అంటే అపోస్తుడు అని అనటానికి ఆనాడు ఉండే నిర్ణయాలు ఏంటి అంటే యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూచుండాలి. యూదా ఇస్కరియోతు బదులు ఎన్నుకునేటప్పుడు వారు యేసుని ఎరిగి చూచిన వారై ఉండాలి. చూసారా, యేసును చూచిన వారై ఉండాలి. 2 కొరింథీ 12వ అధ్యాయాన్ని మనం చూస్తే ఏముందో తెలుసా? తప్పక ప్రభువుని చూశాడు ఈయన. ఎందుకంటే కొరింథీలకు వచ్చిన అనుమానాన్ని తీర్చడానికి నేను అని చెప్పలేదు, కానీ ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అక్కడ చూస్తారా, 2 కొరింథీ 12వ అధ్యాయములో, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దర్శనమును గూర్చి, ప్రత్యక్షతను గూర్చి చెప్పుతును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఆయన క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రితం 3 ఆకాశమును కొనిపోబడెను.
అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషును నేను ఎరుగుదును. అతడు పరదేశులో కొనపోబడి వచ్చింప సైక్యముగానే మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. చూసారా, అతడు పైకెత్తబడి దేవుని చూచి దేవునితో మాట్లాడటం అనేది అది రూఢిపరుచుకున్నాడు. కాబట్టి ఆ పత్రికను రాసేటప్పుడు ఏమని రాశాడు అంటే అపోస్తుడైన పౌలు. రెండవది, అపోస్తుడైన వాడు ఇంకొక పని చేయాలి. ఆయనకు చెందినవాడై ఉండాలి, మనుషులకు చెందినవాడు కాదు. ఆయనకు చెందినవాడు. జీవితం సర్వం కూడా ఆయన మీద ఆధారపడాలి. జీవితం యొక్క సర్వం కూడా ఆధారపడాలి. మూడవది, క్రీస్తు చే పంపబడాలి. ఆయన చే పంపబడాలి. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి పోవటం, ఎక్కడికి పంపంటే అక్కడికి పోవటం. అయ్యో నెల్లూరు మా సొంత పట్టణమయ్యా, ఇది వదిలి నేను ఎక్కడికి పోగలనయ్యా అంటే ఎట్లా? ఆయన అడవిలోకి పంపితే అడవిలోకి, ఎక్కడికి పంపితే అక్కడికి. ఆయన ఎన్ని సంవత్సరాలు వాడుకున్న అన్ని సంవత్సరాలకి దేవుడు మహాకృప నన్ను మరణంలో నుంచి కూడా లేపాడు. 52 పోయి 53వ సంవత్సరం సేవలోకి ప్రవేశిస్తున్నా. ఆయన ఆశ్చర్యకరుడు. సిద్ధమే. ఆయన ఎక్కడికి పంపించినా ఏం చేసినా మనం సంసిద్ధంగా ఉండటానికి, మనం దేవుడు పిలిచినప్పుడు తప్పకుండా ఆయన పిలుపుకు లోబడాలా. ఆయన పంపిన స్థలానికి పోవడానికి సంసిద్ధంగా ఉండాలి. నాలుగవది, ఆయనకు కలిగినదన్నీ అధికారం కానీ ఆధిక్యత కానీ అన్నీ ఎవరివి? దేవునివి. ఆయనకున్న తలంపు ఏంటంటే నేను దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు. ఎక్కడుంది? అక్కడ 1 పేతురు 2:9 చీకటిలో నుండి కదా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయనను గురించి రాస్తూ ఏమంటాడు? ఆయన మంచి మాటలు రాస్తాడు కదా. రాజులైన యాజక సమూహం. ఇంకొక మాట అంటాడు, దేవుని సొత్తైన ప్రజలు. ఆ అనుభవం ఉన్నప్పుడు దేవుని చేత పంపబడ్డవాడు, అపోస్తులుడు చూచినవాడైతే కలిగి ఉండటం ఆయన రాస్తున్నాడు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు సంఘంలో 2 ఉన్నారు. దేవుని సంబంధమైన వాళ్ళు ఉన్నారు, సాతాను సంబంధమైన ఉన్నవాళ్ళు. దేవుని సంబంధమైన వారు ఆయన గోధుమలు ఎత్తుతున్నాడు, సాతాను సంబంధమైన వాళ్ళు గురుగులు ఎత్తుతున్నాడు సాతాను. ఆయన పరలోకానికి పిలిచేటప్పుడు 2 బ్యాచ్లు తయారవుతాయి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు తయారవుతారు. కానీ దేవునికి తన సంఘం పరిశుద్ధమైంది. ఎత్తబడే వాళ్ళు పరిశుద్ధులుగానే ఉండే వాళ్ళని ఎత్తబడతాడు. ఆ పరిశుద్ధతలోనికి ఆయన చెక్కుకుంటాడు. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి అంతా చదువుకుంటా పోతే ఏముందో తెలుసా? ఆ వచనాలన్నిటిలో నేను ప్రేమించు వాడిని శిక్షిస్తానంటాడు అని ఈ లోకపు తండ్రి కొంతవరకే శిక్షిస్తాడంట. ఈయన ఆఖరి దాకా శిక్షిస్తాడంట. ఎక్కడి దాకా శిక్షిస్తాడు? తన పరిశుద్ధతలోనికి పాలు పంచు వరకు కూడా శిక్షిస్తాడు. అంటే ప్రాసెస్, అది ప్రాసెస్. బంగారాన్ని వేస్తాడు కంసాలి వాడు, వెంటనే అది కరిగిపోదు, కరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాడు తెలుసా? దాన్ని పెట్టి తీసి చూస్తూ ఉంటాడు, ఇంకా రాగుందా, ఇంకా తగరమ్మా ఉందని. వెన్నైనా కూడా అంతే, అగ్నిలో వేసిన వెంటనే కాదు, అది కాలుతూ ఉంటే అప్పుడప్పుడు తీసి చూస్తాడు. అది పరిపూర్ణమైన అపరంజి అయిపోయిందనుకో, మంచి సిల్వర్ అయిపోయిందనుకో, కంసాలో వాడు ఏం చేస్తాడు? బయట తీసి నీళ్ళల్లో పెట్టేస్తాడు. అది ఆరిపోయినాక తీసుకొని దాంతో వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తన మానసిక స్కంధంలో దాన్ని ఏం చేయాలని ఆశించాడో దాన్ని నిరూపించడానికి తాను చెక్కుకుంటాడు దానిలో. అంటే అర్థం ఏంటి? అంతవరకు కాలాలి, అది అంతే. ఆ సమయంలో చూచినప్పుడు కూడా తనకు తెలిసిపోద్ది, ఇంకా దీనికి తగరం పోలేదు, ఇంకా దీనిలో కలపబండ కల్తీపోలేదు. అదే రీతిగా కూడా మనం పరిశుద్ధతలో పొందాలంటే నేను పరిశుద్ధుని అయిపోయాను కాదు, పరిశుద్ధుడి చేతిలో పడ్డాం అంతే. ఆయన మనల్ని నలుపుతున్నాడు తన పరిశుద్ధతలోనికి మనం చెక్కటానికి, తన పరిశుద్ధతలోనికి మనం రావటానికి ఆయన మనల్ని
తన పరిశుద్ధతలోనికి నిరూపించుకోవడానికి చేస్తున్నాడు అనే సత్యం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, ఈ విశ్వాసము అనగానే దినాల్లో చాలా వాడుక పదమైంది, చాలా వాడుక పదమైంది. ఎంత వాడుక పదమైందంటే చాలామంది నోటిలో నుండి వచ్చే పదం ఏంటంటే నేను విశ్వాసిని అంటాడు. టక్కి నేను విశ్వాసిని అంటాడు. నేను విశ్వాసిని, ప్రభువుని నమ్మాను, నేను విశ్వాసిని అంటాడు. విశ్వాసం అనేది అంత తేరకైనది కాదు, మాటలతో చెప్పేది కాదు. బైబిల్ గ్రంథమందు చాలా వరకు విశ్వాసి అని చెప్పుకున్న వారు చాలా తక్కువగా కనపడటం మనం చూస్తున్నాం. ఒక అపోస్తుడైన పౌలు కూడా నేను విశ్వాసిని అని చెప్పుకోలేదు, విశ్వాసాన్ని కాపాడుకొన్నాను అన్నాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాసికి వచ్చే ఒక గొప్ప కష్టం ఏంటంటే ప్రతి విశ్వాసికి విశ్వాసి జీవితంలో పరీక్షలు వస్తాయి. ఐగుప్తి ధనం వచ్చేస్తుంది, పెద్ద సౌఖ్యాలు వచ్చేస్తాయి, చాలా ఎత్తైన శిఖరాగ్రాలు వచ్చేస్తాయి. దేవుడికి మనకు చూపిస్తాడు సైతానుడు, ఎక్కువ అక్కడ దాకా నువ్వు ఎక్కిపోవచ్చు కదా అని. వీటన్నిటిని జయించాలా? జయించకుండే నేను విశ్వాసిని చెప్పుకోవటం కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసి అయ్యాడో ఆ విశ్వాసికి ఒక పరీక్ష వస్తుంది. ఎప్పుడైతే ప్రభు సిద్ధపడ్డాడో సంపూర్ణంగా దేవుని పరిచర్య సంపూర్ణంగా దేవుడై ఉండి చేయాలనుకున్నాడో మానవులకు తెలపడానికి అతను ఎదుర్కొన్న శోధనలు మనకు తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూసారా? శరీరానికి ఒక ఆశ, వారి కడుపే వారికి దేవుడు, రొట్టెలు చేసుకో, నువ్వు తిను, మాకు పెట్టు. నేత్రాశ మొత్తం చూపించేస్తాడు ఎక్కడెక్కడ ఏమున్నాయో అని. చూసారా? మన కూడా దినాలంటే అందరిలో చూస్తే ఫర్టిలైజర్లు, గుడ్డలు, ఇవి అవి అన్నీ చూస్తే మనం సేవకు వచ్చిన కొత్తలోనే ఏమనుకుంటాం తెలుసా? ఇవన్నీ మనకు కావాలా, ఇవన్నీ మనం కావాలా, మనం నడవలేము. అన్నీ కోరుకునేటట్టు సాతానుడు చేస్తాడు. శరీరానికి ఆశ సాతానుడు అన్నీ చూపించాడు, క్షణంలో చూపించేశాడు అంతే. సాతాను ఆయనకు బొమ్మన్నాడు. బయట శిఖరాగ్రానికి అక్కడి నుంచి దూకమంటాడు, గాంభీర్యతను చూపించుకోమంటాడు. చూసారా? గాంభీర్యత్వాన్ని, డాంబకాన్ని. దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, అక్కడెక్కడ దేవుని మందిరంలోనే శిఖరాగ్రానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ విశ్వాసి ఈ పరీక్షల్లో నుంచి గెలవాలా. అందుకే బైబిల్ ఏమంటుందంటే క్రియలేని విశ్వాసం మృతం అంటాడు, మృతం అంటాడు. నిన్నను ఎప్పుడో చెప్పాను, చర్చిలోనో పాస్టర్లకో చెప్పాను. ఏం చెప్పానంటే విశ్వాస వీరులని రాయబడ్డది, ఊరికే వీరులని రాయలేదు వాళ్ళకి కదా. వీరులను రాయటానికి వీల్లేదు, విశ్వాసులు అంటానికి కూడా వీల్లేదు. అందరినీ విశ్వాసులు అని సంబోధిస్తాడు. క్రైస్తవులందరూ విశ్వాసులు కావాలని, అందులో విశ్వాస వీరులు కావాలి. మనం విశ్వాసులని సంబోధిస్తాడు. రైటంగా మై చిల్డ్రన్స్ అంటారు, అందరు కుమారులు కాలేదు కదా. అట్లనే ఇక్కడ నా చిల్డ్రన్ అంటారు. కాలేము మనం చిల్డ్రన్ కావాలంటే అటు నూతనంగా పుట్టిన వాళ్ళమై ఉండాలి. ఇక్కడ విశ్వాసులు అనగానే విశ్వాస వీరులు కావాలి. అందుకే ఆ విశ్వాస వీరుల జాబితా రాపించాడు. అర్పణ ఎందుకు ఇచ్చాడు అనుకున్నాం మనం, హేబేలు. కానీ హేబేలు విశ్వాసంతో అర్పించాడంట. ఎందుకు నడిచాడో హానోకు దేవునితో అనుకున్నాం. హానోకు ఎందుకు నడిచాడు దేవునితో? విశ్వాసం గలవాడై నడిచాడంట. 120 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక భక్తుడు. యేసు రాకడ జలప్రలయం వచ్చేస్తే ఆ కుటుంబాన్ని అంతా రక్షించాలనుకున్నప్పుడు 120 సంవత్సరాలు పెద్ద వర్షాలు లేవు, ఏమీ లేవు, ఎగతాళి చేస్తున్నారు. ఎంత ఎగతాళి చేశారో. ఎగతాళి చేసేవాళ్ళు భయంకరులు, చాలా చాలా రోత కూడా ఎగతాళి చేస్తారు. వాళ్ళ జీవితమే ఎగతాళి చేసే జీవితం, ఆశాస్పదం జీవితం. అలాంటి జీవితాలన్నిటిని తట్టుకున్నాడు ఆయన. విశ్వాసం కలవాడే ఆ ఓడని నిర్మించాడు ఆయన. చూసారా ఎంత విశ్వాసము అనేది ఏందయ్యా అంటే నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపం. అబ్రహాం భూలోకంలో పిలువబడి చాలా ధనవంతుడయ్యాడు, కానీ ఆయన నిరీక్షణ ఏంది?
ఆయన విశ్వాసం యొక్క త్యాగమేంది, ఆయన విశ్వాసంలో ఉన్న క్రియ ఏంది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపు చూస్తూ జీవించాడు కదా. నేను వెళ్ళే పట్టణం అది, నా స్థిరమైన పట్టణం అది, ఇది నా స్వల్ప గుడారం. ఈ గుడారాన్ని వదిలిపెట్టే గుడారం ఇది కృషించిపోయే గుడారం. ఏదో ఒక రోజు మన్ను కోసం పోయే గుడారం, ఏదో ఒక రోజు ప్రభుదాస్ డెడ్ బాడీని తీసుకువచ్చే గుడారం ఇది. కాబట్టి నాకు ఒక పరలోకం ఉందనే నిరీక్షణ విశ్వాసే అనిపించింది. మోసే ఐగుప్తు ధనాన్ని ఒప్పుకోలేదు, దాన్ని తృణీకరించాడు. ఆ ధనం ఎందుకు? దేవుడు ధనం మీద ఆహారం పెట్టడా? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్తాం కదా. కాబట్టి ఏం చేశాడు ఆయన? దాన్ని వదిలేశాడు. కానీ తన ప్రజలతో అరణ్యాల్లో శ్రమ పడ్డాడు. గొప్ప రాజకుమారుని అనిపించుకోలేదు ఆయన. కాబట్టి విశ్వాసం అనేది క్రియాత్మతో కూడింది. ఆ క్రియాత్మతో కూడిన విశ్వాసం క్రైస్తవ సంఘాలకు ఉండాలి. విశ్వాసుల కలయిక ఉంటుంది. కానీ దేవుని రాజ్యానికి తీసుకుపోయే ఆ బుద్ధిమంతులకు ఉండేది ఏంటంటే విశ్వాసం. ఆ బుద్ధిహీనులకు లేనిది ఏంటి అంటే విశ్వాసం లేదు. వీరికి విశ్వాసం ఉంది, వారికి విశ్వాసం లేదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసులై ఉన్న వారికి, అక్కడ ఏమంటాడు? క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, వారిని ఆయన పరిశుద్ధులుగా చేసేది. అంటే క్రియాత్మకమైన విశ్వాసం గలవారికి, విశ్వాసాన్ని త్యాగంగా గలవారికి, విశ్వాసాన్ని నిరీక్షణ కలిగిన వారికి, ఆ నిరీక్షణ కలిగిన క్రైస్తవ గుంపుకి ఒక మంచి లేఖ, ఒక ఆధ్యాత్మిక లేఖ ఎఫెసీ పత్రిక రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాసిన తర్వాత ఏమంటాడు? శుభమని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు ఏం కావాలంటాడు? కృప. అరే అసలు ఏం ఆశిస్తున్నారో తెలుసా? ఎక్కడి నుంచి డాలర్లు వచ్చి పడతాయో, ఎక్కడి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ కారు వస్తుందో, ఎక్కడి నుంచి నాకు పెద్ద బంగ్లా వస్తుందో, ఎక్కడి నుంచి నాకు పెద్దవి వస్తాయో అని చూస్తూ ఉంటే, చాలా పెద్దవాటి కోసం కనిపెడతా ఉంటే చాలా తేలికైన మాటలు చెప్పేసాడు. కృప సమాధానం. చూసారా? దేవుడు ఆధ్యాత్మిక వాటిని కుమ్మరిస్తాడు, కానీ శరీరమైన వాటిని ఎవరు తీరుస్తాడు తెలుసా? సైతానుడు తీరుస్తాడు. పెద్ద సైతానుడు బహుమతి కావాలంటే నీకు ఎంతైనా ఇస్తాడు. యేసుప్రభుకే చెప్పాడు, నాకొక్కసారి మొక్కవయ్యా, నీకేం కావాలి చెప్పు. చూడు ఎట్టుందో దేశం, ఎంత పాపంతో మునిగిపోతుందో, ఎంత ధనముతో తేలియాడుతుందో, ఎంత లోక సంబంధమైన ఆనందం పొందుతున్నారు, ఎంత విచిత్రమైన సాంగత్యాలు సహవాసాలు పెరిగిపోతున్నాయో. కమాన్, నాతో వస్తే అన్నీ నీకే అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వస్తున్నాం, సాతాన్ని కోరుతున్నాం. దేవునికి కోరటం లేదు, మనం సాతాన్ని కోరుతున్నాం. దేవుడిచ్చేది ఆయన మహాకృప. కృప అంటే ఏంది? నిరుహేతుకమైన ప్రేమ. ప్రేమించటానికి నేను చాలకపోయినా నన్ను ప్రేమించటానికి ఆయన బలి అయ్యాడు. అంటే ప్రేమ యొక్క యాక్షన్, ప్రేమ యొక్క క్రియాత్మకం. ఆయనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఒక క్రియలో వచ్చి ఆ కల్వరిలో మన కొరకు రక్తం కార్చాలి అంటే అది ఒక కృప. అది క్రియ, నిరుహేతుకమైన ప్రేమ. ఆ ప్రేమలో చాలాసార్లు చెప్తాను, నాకు ఇష్టం ఆ పదం. కృప అనే పదంలో ఇరుకుని విశాలం చేస్తాడు, కన్నీటిని ఆనంద బాష్పాలు చేస్తాడు, లేమిని కలివిగా మారుస్తాడు కదా, చీకటి గడిగలను వెలుగుమయంగా చేస్తాడు. అంధకారంలో కూడా ఆయన చీకటిని ప్రకాశింపజేస్తుంది ఆ వెలుగు. అది మీకు కలుగునుగాక అంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దానికి మించిన ఆశీర్వాదం ఏమన్నా ఉందా? అందుకే కదా పౌలు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. కృపలో ఇమిడి ఉన్నంత దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు ఇంకెక్కడన్నా దొరుకుతాయా? ఎక్కడ దొరకవు. ఆ కృపే ఒక పెద్ద ఆశీర్వాద కూపం తెలుసా.
అందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. అవన్నీ మీకు కలుగ్గాక అంటాడు అక్కడ. సమాధానం అనే లోపలికి రావాలి. చాలాసార్లు మనుషుల యొక్క సమాధానం తన అంతరంగంలోనే తనకు సరైన సమాధానం రాదు. తాను తీర్మానం తీసుకునేటప్పుడే తనకు సమాధానం ఉండదు. దేవుడు తెచ్చుకోవాలన్నా సాతాను తెచ్చుకోవాలన్నా తెలియదు. కొన్నిసార్లు సాతానులో తన బాట తనకు అడుగు వేసుకుంటాడు. చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య. బయటకు చూస్తే చాలా బాగా కనపడవచ్చు, కానీ ఆ యొక్క అట్టి పండు అట్టి తీసినంటే లోపల ఉండేదంతా పురుగులే. సంఘాలు, వ్యక్తులు కదా, సంస్థలు, సమాజాలు సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే బయటికి సమాధానాన్ని కనపరుస్తూ ఆంతర్యంలో లేకుండా చేస్తున్నాడు. మీకు సమాధానం కలుగునుగా కంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు దేవునికి ఇష్టలై ఉందురుగాక. దేవునికి ఇష్టలై ఉండకపోతే సమాధానం లేదు. దేవదూతలు ప్రకటించిన మహాప్రకటన, దేవదూతలు బోధించిన పరలోక బోధ, వాళ్ళు ఒక సంకీర్తనే పాడలేదు, సందేశాలు ఇచ్చారు. ఆ సందేశంలో వారు ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. చూశారు, ఆయన వెళ్ళిపోతూ కూడా అంటాడు యోహాను సువార్త లాస్ట్ వచ్చిన అధ్యాయంలో ఏమంటాడంటే 20వ అధ్యాయంలో ఆయన వెళ్తూ మీకు సమాధానం కలుగునుగాక అంటాడు. దేవుడిచ్చే సమాధానం ఎలాంటిది అంటే నవ్వుకుంటా ఎగిరి సంతోషించే సమాధానం కాదు. ఆ సమాధానం, ఆ సంతోషం నిబ్బరమైంది. కన్నీటిలో కూడా సమాధానకరమైన ఉండగలిగింది. ఆనందంలో కూడా, సంతోషంలో కూడా, కన్నీటిలో కూడా నెమ్మదిగా ఉండగలిగింది. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టలుగా ఆయనలో ఉన్నాం. ఆయనలో ఉన్నాం. ఒక సముద్రం దగ్గర చిన్న తెప్ప ఉందంట. ఆ తెప్ప మీద ఒక చెట్టు ఉంది. పెద్ద తుఫాను వచ్చేసింది. చెట్టు ఊగిపోతుంది. దాని మీద ఒక పెట్ట ఉంది. అది రెక్కలు గిక్కలన్నీ ఊగుతున్నాయి. కానీ దాని పిల్ల ఏం చేస్తుందో తెలుసా? తల్లి ముక్కు దగ్గర ఆడుకుంటుంది. సమాధానంగా, సంతోషంగా, నిమ్మలంగా ఉంది. ఎందుకు? నాకేం ప్రమాదం? నేను ఎవరి వాళ్ళలో ఉన్నాను? నా తల్లి వాళ్ళలో ఉన్నాను. నా తల్లి ముక్కుతో ఆడుకుంటున్నాను. ఇది ఉపద్రవం ఎక్కువైంది అనుకో, ఆయన నన్నేం చేస్తుంది? ఎత్తుకొని పోయి ఇంకొక స్థలంలో చేరుస్తుంది. దానికోసం నేను భయపడవలసిన పని లేదు. దానికోసం నాలో అసమాధానం తెచ్చుకోవని లేదు. దానికోసం నాలో అసంతోషం తెచ్చుకోవని లేదు. నిమ్మలంగా, సమాధానంగా ఉంటా. ఎందుకంటే నా తల్లి ఒడిలో ఉన్నాను నేను. అలాంటి సమాధానం, అలాంటి సంతోషం యేసుక్రీస్తులో మనకు లభించేది. కన్నీటిలో, వేదనలో, రోగంలో, బాధలో, అన్నిటిలో కూడా ఎవడు మన దగ్గరికి రాడు. ఈరోజు మనల్ని మెచ్చుకున్నాడు, రేపు మనల్ని తిడతాడు. ఈరోజు మనం మంచి అన్నాడు, రేపు 100 నిందలు వేస్తాడు. కానీ ఆయన చేతులు ఎంత బలమైనయో, ఆయన చేతులు ఎంత బలమైనయో. వాడు గుంట దోవి గుంటలో పడిపోవాల్సిందే తప్ప నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కగలిగింది. అందుకొరకు అంటాడు, కృపయు సమాధానము కలుగును గాక. అలా ప్రారంభించాడు లెటర్ రాయటం. అది ప్రారంభం. ఆయన ప్రారంభించిన జాబ్ అది. ఆయన ప్రారంభించిన ఉత్తరం అది. తర్వాత ఏమంటాడో చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. స్తుతి ఇప్పుడు మేము రోజు తెలుస్తాం. స్తుతి అనేది మాకు అలవాటైపోయింది. అదొక మాకు ఆటపట్టు అయిపోయింది. స్తుతించకుండా మేము ఏ పని కూడా చేయము. ఇప్పుడు చర్చి స్తుతి చేసే పనులు చేసేది. అది మంచి పని కానీ, చెడ్డ పని కానీ, దేవునికి విరోధమైంది కానీ, దేవునికి విరోధంగా అంది కానీ. నేను చాలాసార్లు రివైవల్ మీటింగ్లు, ఆంధ్ర మహాసభలు, నిన్న మన సత్యవేడు కాదు సత్యనపల్లి పోయి వచ్చాను పెద్ద చర్చ్ డెడికేషన్కి శనివారం. తర్వాత ఒకసారి ఇక్కడికి పోయి నందిపాటుకి వెళ్ళాను. చాలా దిక్కులు తిరిగాను వారం అంతా. మళ్ళీ నేను దేవుడు మళ్ళీ తిప్పుతున్నాడు. కొన్ని దగ్గర వస్తారు, కాయరు వెళ్ళిపోతారు. వారు కానరారు అక్కడ. పాప మన వాళ్ళు పోయి కూర్చుంటున్నారు ఇక్కడ. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఏదో కొట్టుకాడకదాం, మళ్ళీ వచ్చి ఇక్కడ పాటలు పాడటం.
ఏదో కొట్టు దగ్గర ఆలస్యం. ఒక్కొక్కసారి ఆ సేవకుడు ఏదన్నా పాట పాడాలని చెప్పి మధ్యలో నాకంటే రావు కాబట్టి పాడను, వచ్చి పాడాలనుకుంటాడు పాపం ఒక మంచి పాట. ఆ పాటకి వేసేవాడు అక్కడ ఉండడు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కూర్చుందాక 10 నిమిషాలు పడుతుంది. యాడికి పోయారు వీళ్ళు? దేవుని ఆరాధించడానికి వచ్చారా? ఆరాధనలో పాత్రలు కాకుండా వెళ్ళిపోవడానికి వచ్చారా? స్తుతి అంటే ఏంటి? ఒక పెద్ద స్తుతిస్తున్నాం అనుకుంటారు. స్తుతి అనేది బైబిల్ ఏముందంటే 33వ కీర్తనలో స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం, లేకపోతే శాపకరం. ఇంకా దానికంటే రెండో మాట లేదు. యథార్థత లేకుండా స్తుతించటం వలన దేవుని శాపాలు మనం తెచ్చుకోవటమే కానీ దేవుని ఆశీర్వాదాలు మనం తెచ్చుకోలేము. యథార్థత అంటే ఏంటి? నేను మంచివాడినా? యథార్థంగా అంటే నేను ఉన్నట్టు నేనేమై ఉన్నానో ఆయనకి చెప్పడానికి యథార్థత. స్తుతి చెల్లించేవాడు యథార్థవంతుడంటే తన జీవితంలో తాను ఏమై ఉన్నాడో అది చెప్పడం. చెప్పాడు మోసే, నేను చాలని వాడిని కాదు, నేను నాయకుడు ఉండలేను అన్నట్టుగా చెప్పాడు కదా. యెషయా ఏమన్నాడు? పరిశుద్ధుడు 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 అని దేవదూతలు పాడుతుంటే, ఆ మందిరం కనపడుతుంటే, సింహాసనం మీద ఆయన కనపడుతుంటే నేనైతే ఏం చేసేవాడినంటే డ్యాన్స్ చేసేవాడిని, ఎగిరేవాడినేమో. స్తుతి అంటే ఎగిరేవాడినేమో. కానీ వెంటనే ఏం చేశాడో తెలుసా? తన అంతరంగంలోకి చూసుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన పెదవుల వారి మధ్య నేను నివసిస్తున్నాను. తనను తాను పరీక్షించుకోవటం స్తుతి చెల్లించే తప్పు. పరీక్షించుకోకుండా స్తుతి చెల్లించావా, అది నీకు ఎంత శాపకరము. నీ అవతల జీవితంలో, జరగబోయే జీవితంలో నువ్వు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. ఇంకా ఆ స్తుతి చెల్లించేటప్పుడు అపోస్తుడైన పౌలు జీవితంలోకి వద్దాం. ఆ మాటలు రాసిన పౌలు జీవితంలోకి వద్దాం. ఈ మాట యెహోవా స్తుతింపబడుగా కానీ మాట చెప్పిన ఆయన ఒకనాడు ఏం చెప్తాడో తెలుసా? నేను అనిందుని, నేను ఏమీ తప్పు చేయలేదు తెలుసా. నా వంశం రాజవంశం, బెన్యామీన్ గోత్రంలో నుంచి వచ్చా. అసలు నీకు తెలుసా, నేను గమానేలు పాదం దగ్గర, ఆనాటి ప్రపంచంలో చాలా ఉన్నతమైన వాని దగ్గర నేను వేదాంత విద్య నేర్చుకున్నా. మా వాళ్ళు చాలాసార్లు చెప్తారు, మేము సిరంపూర్ అంటాం. మేము మరి పెద్ద దగ్గర విద్య నేర్చుకున్నా. చెప్పొచ్చు అది త్యాగం చేయబడిన సెమినరీ. ఆ సెమినరీ డిగ్రీ ఇంకా ఏ డిగ్రీకి చేత కాదు, అది ఏది కూడా డిగ్రీ కాదు అది. ఎందుకంటే అదేదో పొడుపు కోసం చాలామంది సెమినరీలు పెడుతున్నారు. ఎలీషా కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఎలీషా కాలంలో బేతేల్లో ఉన్న ఆ సెమినరీ స్టూడెంట్స్ ఏమంటారంటే బోడోడా అంటాడు. వారికి ఎంతవరకు జ్ఞానం ఉందో తెలుసా? వారికి ఏలియా ఎత్తబడి అంతవరకు జ్ఞానం ఉంది వాళ్ళకి. ఎక్కడ పడ్డాడో అంటారు మళ్ళా. చూసారా? సెమినరీ సాక్రిఫైడ్ లైఫ్. తన జీవితాంతం అంతా విద్య అన్నిటికంటే ఈ బైబిల్ విద్య ఎంత కష్టమైందో తెలుసా? నేను 4 సంవత్సరాలు చదివాను, మళ్ళా 4 సంవత్సరాలు ఎక్స్టర్నల్గా రాశాను. ఆ చదివితే ఐఏఎస్ చదవచ్చు. అంత దీర్ఘకాలమైంది. అంతంత అసైన్మెంట్స్ ఒక్కొక్క దానికి రాయాలను. అంత తీక్షణమైంది ఆ చదువులు. ఆధ్యాత్మికంగా మనసు పట్టగలిగితే హృదయంలో ముద్రించబడుతుంది అది కదా. అలాంటి గమానేలు దగ్గర నేను విద్య నేర్చుకున్నాను అన్నాడు. అది కూడా ఒకసారి పనికిరాదు. మనం బాగలేకపోతే ఆ విద్య పనికి వస్తుందా? పనికిరాదు. ఆయన మళ్ళీ అననీయ దగ్గరికి పంపాల్సి వచ్చింది. ఆ యూనివర్సిటీ కూడా పనికి రాలేదు ఒక్కొక్కసారి. మనం పనికి రాకపోతే అది కూడా, ఆ డిగ్రీ కూడా పనికిరాదు. చూసారా? అన్నీ చెప్పుకున్న ఆయన ఆఖరికి యేసుక్రీస్తులోకి వచ్చినాక ఏమన్నాడో తెలుసా? నేను భక్తులలో పరమ భక్తుని అల్లా. ఏమన్నాడంటే పాపులలో నేను ప్రథముని అన్నాడు. రోమా 7వ అధ్యాయం చదువుతూ ఉంటే ఎట్లుంటుందంటే, పాపం కోసం ఆయన ఎంత పాటుపడతాడో అంటాడు. నాలో ఒక నియమం ఉంది, పాప నియమం. దానికి నేను అమ్ముడుపోతున్నట్టుంది.
అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, పాపమునకు లోనైన ఈ శరీరం, మరణముకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు ఇడిచిపెడతాడు? ప్రభు అయిన యేసుక్రీస్తే అంటాడు. చూసారా, ఒక స్తోత్రం, ఒక స్తుతి. అదేంటంటే మిగతా బిడ్డలు క్లబ్ డాన్సులకి, పెళ్ళిళ్ళకి మాట్లాడే ఇక్కడ సంగీత కచేరీ లాంటిది కాదు మంది ఆత్మ కచేరీ. హృదయాలు పగిలిన హృదయ వీణల మీద మ్రోగేదే క్రైస్తవ సంగీతం. అంతరంగంలో ఉన్న బైబిల్ ఆ ఆధ్యాత్మిక సత్యాలన్నిటిని క్రోడీకరించి కొలసి 3:16 లాగా బుద్ధి చెప్పేవి, వాక్యాన్ని చెప్పేవి, మన నడతను సరిచేసేవి, మన హృదయాంతరంగాలను దున్నే క్రైస్తవ సంగీతం స్తుతులు. కాబట్టి స్తుతి చెల్లిస్తాడు. చూసారా, ఒక అనిందుడైన వ్యక్తి యేసుక్రీస్తుని దర్శించినలాగా ఈ చర్చికి రాస్తూ ఏం రాస్తాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు ఏమంటాడు? స్తుతి పడునుగాక. అరే, ఆ మాట ఎట్లా రాశాడు పాపం. మనమైతే ఏం చెప్తారంటే, నేను పాడబడట్టు ఇచ్చాను అనుకో, అబ్బా ఏం బాలసుబ్రహ్మణ్యం లాగా మాట పాడావా అంటే నాకు ఎంత సంతోషం ఉంటుంది. బా అంత పెద్ద ఆయనలాగా పాడానంట నేను. ఇట్లా పోర్చుకునే వాళ్ళు క్రైస్తవ సంగీతుల వీళ్ళ దేవుని బిడ్డలు శుద్ధించేది. నా స్వరం చాలా పెద్దదంటే, నా ప్రసంగం చాలా బాగుందంటేనా అవి బాగుండాలనే, లేకపోతే వాటిల్లో లోక సంబంధమైన ఆనందం ఉండాలనే? మన దానిలో, మన సంగీతాల్లో, మన సాహిత్యాల్లో, మన ప్రసంగాల్లో ఆయన మహిమపడును గాక. ఆ స్తుతుల్లో దేవుడు మహిమపడును గాక అని రాస్తాడు. ఎంత చక్కని మాట పౌలు రాశాడు. దేవుడు స్తుతిపడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇది ఎంత బాగుంటుంది ఈ దినాల్లో ఉంటే. ఈ దినాల్లో లోకమంతా కలిసి క్లబ్లాగా అయిపోయినాయి. కానీ మన దేవుణ్ణి స్తుతింపబడును గాక అంటే అది ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం. అది దేవుని పాటల యొక్క ఊట, దేవుని బాణీయాలు మానవ హృదయాలలో దూరి. చూశావా, పాడుతూ ఉన్న దేవదూతలకి యెషయా ఏ విధంగా తన జీవిత అంతరంగాన్ని చూసుకోగలిగాడో అలాగా చూడగలిగే అర్థం అది. ఆ స్తుతి అలాంటి అర్థం, మన హృదయంలోకి చూసుకునే అర్థం, మనల్ని కన్నీటి పెట్టించే అర్థం. మన నందిపాలు ఒక బాబు పాడుతున్నాడు. ఆ పాట అంతరంగం మాటలు రావు నాకు, అంత మాటలు రాశాడు. నా జీవితం ఎలా భూమి మీద ఉందో పెంట కుప్పల మీద, ఈ పెంట కుప్పల మీద ఉన్నవాడిని ఎలా నువ్వు వెతుకుతున్నావు, ఎలా నిన్ను స్తుతించగలుగుతున్నాను. ఆ పాట అయిపోయిన దాకా నేను కన్నీళ్ళు గారుస్తున్నాను. లేచి ఇంకా నేను వాక్యం చెప్పాలా. ఆ పాట అంతా అయిపోయిన దాకా నా కన్నీళ్ళు నాకు తెలియకుండానే జారిపోతున్నాయి. మద్రాసు అంట ఆ పాట పాడిన అతను కూడా అంత, అతని ముఖం వైపు చూస్తే అటు తిరిగినప్పుడు ఏడుస్తూ పాడుతున్నాడు. ఎంత స్పందించిందో. హృదయ స్పందన కలగని సంగీతం, హృదయ స్పందన కలగని బోధ, హృదయ స్పందన కలగని కీర్తనలు అవి నిష్ప్రయోజనం. ఆయన స్తుతింపబడాలి. ఎంత చక్కగా రాశాడు. ఆయన దేవుని బిడ్డ, దేవుని చూచాడు, తన జీవితం శిరోనాథునికి ఇచ్చేశాడు. ఇక జీవించువాడని నేను కాను, నాలో క్రీస్తు. కాబట్టి అంత విలువైన దానిని, ఆనందమయమైన దానిని ఆయన సృష్టించగలగటం ఎంత దయకరమో, ఎంత ఆశీర్వాదకరమో. ఇంకా ఏం రాయబడింది ఆ మాటల్లో దాంట్లో, కాగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించుగాక. ఈ యొక్క ఎఫెసీ గ్రంథంలో యేసుక్రీస్తు కేంద్రితమైపోయాడు పౌలు. ఈ దినం 3 రకాల సంఘాలు వెలుస్తున్నాయి. మనిషి కేంద్రిత సంఘం, క్రీస్తు కేంద్రిత సంఘం, సంఘ కేంద్రితమైన సంఘం.
ఈ ఎఫెసీ పత్రిక చూస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆయన పత్రికలన్నీ కూడా క్రీస్తునందు అంటుంటాడు. చూద్దామా, ఒక 5 మాటలు చూస్తామా? క్రీస్తునందు అనే మాటలు ఎంత బాగా అన్నాడు. బైబిల్ మీరు తీసి పెట్టుకుంటారా, లేకపోతే నన్నే చదవమంటారా? చదువుతాడు. ఏందయ్యా అంటే ఫస్ట్ ఏమంటాడో తెలుసా? క్రీస్తునందు మనకు పాప క్షమాపణ దొరికింది, ఇంకెక్కడ దొరకదు. క్రీస్తులోనే మనకు పాప క్షమాపణ దొరికింది. ఎక్కడంటాడు ఆ మాటలు? ఎక్కడ చెప్పబడతాయి? ఒక్కసారి మనం కొలసీకి రాసిన పత్రిక 1:14 మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు? రాజనివాసులను చేసి ఆ కృప ఆయన కుమారుని అందు, కొన్నిసార్లు చూడు, క్రీస్తు అందు కాదు, కుమారుని అందు ఏం దొరికింది మనకు? విమోచన, అనగా పాప క్షమాపణ. ఆయన ఎందు మనకు దొరికినే రాస్తాడు. క్రీస్తు యేసునందు ఆయన కుమారుని అందు నాకేం దొరికిందంటే పాప క్షమాపణ దొరికింది. పాప పరిహార్థమై రక్త బలిని కదా, ఆయన రక్తాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన నా పాపానికి వెల చెల్లించాడు, క్రయధనం చెల్లించాడు. ఆయన నన్ను విమోచించాడు, విడుదల చేశాడు, విముక్తి కలుగజేశాడు. ఆయన యందు నాకు దొరికింది. ఇంకొక మాట అంటాడు చూడు, క్రీస్తు యేసునందు ఇంకా నాకేం దొరికింది? రక్షణ దొరికింది. ఒకేసారి తీద్దారా? తిమోతి పత్రిక రెండవ పత్రిక తీయండి. రెండవ పత్రిక ఒక్కసారి మనం తీస్తే 2వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వస్తే ఆ చక్కని మాటను చేస్తున్నాం. ఏమంటాడంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్య మహిమతో కూడా క్రీస్తు యేసునందలి ఏం పొందాం మనం? క్రీస్తు యేసునందలి రక్షణ పొందవల్లని నేను వారి కొరకు సమస్తం మోర్చుకొనుచున్నాను. ఆయన క్రీస్తు యేసునందు దొరికేది ఇంకోటి రాశాడు, రక్షణ. చూసారా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మేము ప్రభుదాస్ చేత బ్యాప్టిజం తీసుకున్నామండి. మేము ప్రభుదాస్ చర్చిని ప్రభుదాస్ బ్యాప్టిజం ఇస్తే యేసునామంలో బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ, కానీ ప్రభుదాస్ నామంలో బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ ఏంది? నేను ఒక స్టూల్ అంతే, నన్ను వాడుకున్నాడు అంతే ఆయన. అస్సలు ఆయనే రక్షించేది. నేను బ్యాప్టిజం ఇచ్చిన వెంటనే మీరు రక్షించబడతారు, ప్రభుదాస్ ద్వారా నేను రక్షించబడ్డానంట. యేసు నామమును తప్ప ఏ నామములో రక్షణ లేదు. యేసు నందే రక్షణ. పౌలు తిమోతి పత్రికలో బలంగా కొట్టి చెప్తాడు. ఇంకొకటి చూద్దాం. ఇంకా ఒకటి ఏం చూస్తామే అంటే అక్కడ ఇంకొకటి చూసి తర్వాత యోహాను పత్రికలోకి పోదాం. ఇంకొకటి ఏందే అంటే 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మారిపోయాడు వాడు. గొంగళి పురుగు ఏం జరిగింది? సీతాకోక చిలుకగా మారిపోయింది. ఇప్పుడు గొంగ పులుగు లేవు, సీతాకోక చిలుకలు లేవు. ఒక కులంలో నుంచి ఒకడు గొంగళి పురుగు సీతాకోక చిలుకడుగా అయ్యాడు అనుకో, మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ గొంగళి పురుగు దగ్గర దిగుతున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు. వాడు సీతాకోక చిలుక గాల. గొంగళి పురుగు జీవితమే. సీతాకోక చిలుక అయినాక తన సొంత జాతి అనే గొంగళి పురుగు దగ్గరికి వచ్చి జీవిస్తుందా కలిసి? మారిన తర్వాత దాంతో కలుస్తుంది. మారకుండా దాంతో వేరుగా ఉంటుంది. నేను పలానా కులం పలానా జాతిని అడిచేస్తాం, నా జాతులు నా కులం మారలా. ఇంకా గొంగళి పురుగులు అయితే నేను దేవుడు నన్ను రక్షించబడి నేను పైకెగిరే జీవితం వస్తే నేను మళ్ళా ఆ కాస్ట్ నేను చేసుకుంటే నేను క్రీస్తుకు చెందినవాడిని కానీ దానికి చెందినవాడిని కాదు. నేను నా రక్త సంబంధం కాదు ముఖ్యం, నా రక్తం కడగటం ముఖ్యం. నా రక్త సంబంధం అంతా నా ఓ పాజిటివ్, మీలో ఉన్న ఓ పాజిటివ్ వాళ్ళంతా నా రక్తమే. రక్త సంబంధం కాదు, ఆయన పవిత్ర రక్తముతో కడగబడిన వారు, రక్షించబడ్డవారంటే ఆ కడగబడ్డవారు రక్షించబడ్డారు. సేమ్ రక్తం రక్షించబడ్డారు. తర్వాత ఇంకా ఒకటి ఎక్కడ చూస్తామంటే
మొదటి యోహాను 5:11 తీయండి ఒకసారి, ఏముందో 5:11లో 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు, ఇంకా చదువుతారా, దేవుడు మనకు జీవము దయచేసి ఆ జీవము ఏమంటాడు అక్కడ, కుమారుని అందున్నది కదా. నీవు నేను నిత్య జీవం పొందాలనుకుంటే, ఈ మరణము తర్వాత జీవితం జీవించాలంటే అది ఎక్కడుంది? కుమారుని యందు ఉంది, యేసుక్రీస్తునందు ఉంది. నిత్య జీవం ఆయన యందు ఉంది. చూసారా, నిత్య జీవం యేసుక్రీస్తులో ఉంది. అందుకే ఆయన చెప్పాడు, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు మరి అన్నడు చనిపోడు. అక్కడ నా తండ్రి అని చెప్పలా, నేనే జీవం, నేనే పునరుద్ధానం. చూసారా, ఇప్పుడు ఎన్ని చూసాం? ఆయనలో పాప క్షమాపణ ఉంది, ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో నూతన సృష్టి అయిపోతాం, సృష్టి మారిపోతాం. మనం ఆ పాత సృష్టితో ఉండలేం, మనం కలిసి ఉండలేం. చూడండి, సీతాకోక చిలకలు తీసుకొద్దాం, బంధించేద్దాం, చుట్టూ ఆకులు పెట్టేద్దాం, దాన్ని బాగా వాలేసి కప్పేద్దాం. అవి చచ్చిపోయినా చచ్చిపోతాయి, కానీ మళ్ళీ ఆకులు తినవు. అక్కడ ఒక 10 గొంగళి పురుగులు వేద్దాం, 5 తినేస్తాయి ఆకుల్ని, కానీ చచ్చిపోతాయి. అవి తాకవాయి వాటిని. చూసారా, నువ్వు వేరుగా ఉండి, అందుకే అంటాడు నువ్వు వేరుగా ఉండమంటాడు. నువ్వు వేరుగా ఉండి జీవించు. తర్వాత నిత్య జీవం. ఇక్కడేం రాస్తాడో తెలుసా? ఇదొక్కటి చూసి మనం ముగిద్దాం. ఇక్కడ 3వ వచనంలో చక్కని మాట రాస్తాడు. 3వ వచనంలో ఏమంటాడు? క్రీస్తునందు ఏం దొరుకుతుంది మనకు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయమై ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు ఎవరినైనా కదిలించామా? ఎవరినైనా ఇప్పుడు నన్ను మీటింగ్లో పెద్ద వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా, సార్ ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు సార్, ఈ బంగ్లా, ఈ స్థలం, ఈ హాస్టల్, ఇవన్నీ దేవుడు మాకు బ్లెస్ చేశాడు అంటాడు. అవి దీవెనలు, శరీర దీవెనలు, శరీర ఆశీర్వాదాలు. అవి కాదు నీకు పరలోకానికి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తీస్తారు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏదో 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది ఏమై ఉందో అక్కడ మనం చూసి, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానికి వాని దుష్టత్వములో నుంచి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించును. చూసారా, బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? నాలో ఉన్న దుష్టత్వం చనిపోవటం. యాకోబు వచ్చి దేవుణ్ణి అడుగుతాడు. యాకోబు మోసం చేసి చాలా సంపాదించుకుంటాడు. అసలు మామల దగ్గర కూడా అంత సంపాదన ఉండదు. అన్నకు కూడా ఇవ్వటానికి సరిపోయినంత తీసుకొని వస్తున్నాడు సంపాదన. దాసి జనాలను తీసుకుని వస్తున్నాడు. ఎబుకోరేవు దగ్గర ఆగిపోయి ఏమనుకున్నాడో తెలుసా? ఈ బ్లెస్సింగ్స్ అనుకోలేదు. దేవుడి దగ్గరకు వచ్చి, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీ. రూపాంతరం చెందాల. ఆ అధ్యాయంలో ఏం రాస్తాడో తెలుసా? బెర్షెబా నుంచి బయలుదేరేటప్పుడు అతని జీవితంలో సూర్యుడు అస్తమించాడు. ఇక్కడ ఏం చేశాడు? సూర్యుడు ఉదయించాడు. దేవుని ముఖాముఖిగా చూస్తాడు. ఇంకా ఏమొచ్చినాయి ఆడికి? పేరు అడిగితే మోసగానని చెప్తాడు. ఇజ్రాయేలేనని పేరు పొందుతాడు. తన అన్న మీద పడి జ్యేష్ఠత్వం కోరినాడు, ఏడుస్తాడు. వీళ్ళందరూ ఎవరయ్యా నీకని చెప్తే అక్కడేమంటాడో తెలుసా? నీ దాసునికి దేవుడు అనుగ్రహించిన సంతానం అని చెప్తాడు. అన్నకేమంటాడు? ఎప్పుడు నీ దాసుడు అంటాడు. జ్యేష్ఠుడు అన్నాడు, దాసుడు అంటాడు. అంటే ఏంటి? క్యారెక్టర్ మారిపోయింది. ఒక రూపాంతరం వచ్చింది. ఆశీర్వాదం అంటే ఒక రూపాంతరం వచ్చేసింది అతని జీవితంలో. అది కాబట్టి పౌలు భక్తుడు తన పత్రికల్లో చాలా దిక్కలు ఏం రాస్తాడంటే, క్రీస్తు యేసునందు
ఆయన కుమారుని అందు క్రీస్తునందు మానవునికి దొరికిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ తవ్వి సంఘాల ఒడిలో పోసేస్తున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం వరకు ఈ గొప్ప సత్యాలు ఆయన మనకు నాటి మనం ఈ దినం వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ధన్యకరమైన కృప కలిగిన నామాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ రాత్రి సమయంలో పౌలు భక్తుడి ద్వారా చరపత్రికగా రాపించిన ఎఫెసీ పత్రికలో నుంచి కొన్ని సత్యాలు మా జీవితంలో నేర్చుకుంటున్నాం నాయన. మేము ఇంకా నేర్చుకునే వాళ్ళమే. మేము సరి చేసుకొని నీ స్వరూపంలోనికి, నీ నూతన సృష్టిలోనికి, నీ నిత్య జీవితంలోనికి మా జీవితాలను నడిపించమని సంఘాన్ని, పెద్దల్ని, చేరిన మా బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించి నీకు లోబట్టానికి మాకు కావలసిన మనసు దయచేసి అంధకార సాతాను సంబంధమైన శోధనలన్నింటినీ పారద్రోలి. తండ్రి, కరోనా సమయంలో బిడ్డల్ని కాపాడండి. అన్ని సంఘాలు ప్రపంచంలో ఎన్నున్నాయో వాటన్నిటిని నీ కొరకు సిద్ధపరచండి. నీ రాకడ సమీపించింది తండ్రి. అనేక హెచ్చరికలు మా కొరకు చేస్తున్నావు. మేము లోబట్టానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రేమించిన దేవుని యొక్క అత్యంతమైన ప్రేమ, మనను కొరకు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి రానయున్న యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడి నడిపించును గాక. ఆమేన్.